Hello viewers, I am Ravindra. Welcome to Ravindra English. నేను గతంలో సుమారుగా 500 వీడియోస్ చేశాను. మీరందరూ కూడా నన్ను చాలా బాగా ఆదరించారు. అందరికీ థ్యాంక్స్. నేను ముఖ్యంగా టీఆర్టీ 2019 టీఆర్టీ డిఎస్సి పైన చాలా వీడియోస్ చేశాను. నేను దాంట్లో ముఖ్యంగా చాలా బాగా హైక్ అయినటువంటి వ్యూవర్స్ 2019 డిఎస్సి వాళ్ళు కట్ ఆఫ్ మార్క్స్ చాలామందికి నేను కట్ ఆఫ్ మార్క్స్ పెట్టడం వల్ల వాళ్ళకు ఎవరెవరికి జాబ్ వస్తుంది, ఎన్ని మార్కులు కట్ ఆఫ్ అవుతుంది అనే విషయాన్ని తెలియజేయడం వల్ల చాలామందికి ఊరట లభించింది. చాలామంది కూడా నాకు బయట వెళ్తున్నప్పుడు కలిశారు. నేను హైదరాబాద్ ముఖ్యంగా ట్రైనింగ్ వెళ్ళినప్పుడు చాలామంది టీచర్స్, సెలెక్టెడ్ టీచర్స్ అక్కడ నాతో పాటు రిసోర్స్ పర్సన్గా రావడం జరిగింది. సార్ మీరు రవీంద్ర ఇంగ్లీష్ కదా సార్, మీరు పెట్టేటువంటి కట్ ఆఫ్ మార్క్స్ నేను రెగ్యులర్గా చూశాను సార్, మీరు చాలా బాగా చెప్పారని చెప్పి అప్రిషియేట్ చేశారు. చాలా సంతోషం. ఆ తర్వాత గ్రామర్ మీద, ఇంగ్లీష్ లిటరేచర్ పైన చాలా వీడియోస్ నేను చేశాను. అయితే మధ్యలో బ్రేక్ కావడం జరిగింది. కొన్ని సాడ్ ఇన్సిడెంట్స్ వల్ల, ముఖ్యంగా మా చిన్న కుమారుడు 25 years ఏజ్ 2022లో యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. దాంతో ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయ్యి నేను వీడియోస్ చేయలేకపోయాను. దాంతో అలా బ్రేక్ అనేది రావడం జరిగింది. ఆ తర్వాత కొంచెం టైం తీసుకొని లాస్ట్ డిఎస్సిలో 2024 డిఎస్సిలో నేను పెడదాం అనుకున్నాను వీడియోస్. కానీ మా పెద్ద కుమారుడు కూడా మరి టెట్ మరియు డిఎస్సి రాయడం జరిగింది. నా ఫుల్ ఎఫర్ట్ ఆయన మీద పెట్టడం జరిగింది. మెథడ్స్ నేనే ఓన్గా రాయడం జరిగింది, ఇంగ్లీష్ మెథడ్స్, కొంత మిగతా కాంటెంట్ కూడా రాసి నా ఎఫర్ట్ మొత్తం ఆయన మీద పెట్టడం వల్ల మరి ఆయన కూడా జాబ్ రావడం జరిగింది. దాంట్లో చాలా మిరాకిల్స్ జరిగినాయి. ఈ మెథడ్ అనేటువంటిది సెలెక్షన్ మెథడ్ వర్టికల్ హారిజాంటల్ అనే విషయం మీద మరి తర్జన మధ్యన అయ్యాను. నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయినప్పుడు మా బాబుకు జాబ్ వస్తుంది, మరి ఓపెన్లో మిస్ అయిన రిజర్వేషన్లో ఉన్నటువంటి 7 పోస్టుల్లో నెంబర్ 2గా ఉంటాడని కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళకు కూడా మీకు వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. కానీ అక్కడికి వచ్చిన కొంతమంది మా ఫ్రెండ్స్ అది కాదు, సిస్టమ్ కరెక్ట్ కాదు, ఇది హారిజాంటల్లో అట్లా ఇయ్యరు, వెర్టికల్ ఇస్తారు అని చెప్పడం, ఆడ మేము కూడా డిసప్పాయింట్ కావడం జరిగింది. మరి మా కొడుకు కూడా డిసప్పాయింట్ అయ్యి రాదో ఏమో అని చెప్పి ఒక 10-15 days బాగా ఆ టెన్షన్ గురి కావడం జరిగింది. నేను చాలా వీడియోస్ చూశాను, ఎవరైనా క్లారిఫికేషన్ ఇస్తారో ఏమో అని చెప్పి, ఎవరు కూడా సరైనటువంటి క్లారిఫికేషన్ ఇవ్వలేకపోయారు. మరి మా బాబుకు రాదేమో అని చెప్పి మరి నర్వస్ అయి ఉన్నాడు. కానీ నేను ఏదైతే చెప్పానో రిజర్వేషన్లో సెకండ్ 1గా ఉంటారు అని చెప్పి అదే ప్రకారం మరి సెలక్షన్ లిస్ట్ పెట్టినప్పుడు మరి సెకండ్ వ్యక్తిగా మా బాబుకే రాదని చెప్పినటువంటి వాళ్ళు మా బాబు తర్వాత కూడా ఇంకా 5గురికి జాబ్ రావడం జరిగింది. అంటే ఇక్కడ నా యొక్క ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఉపయోగపడడం జరిగింది అనేది మరి నాకు తెలిసింది. దీన్ని ఈ 2024 డిఎస్సిలో కూడా నేను వీడియోస్ పెడితే చాలా బాగుండు, అందరికీ చాలామందికి మరి ఉపయోగపడు అని తెలిసింది. మరి ఇప్పటికైనా నేను ప్రతి డిఎస్సిలో టెట్లో కానీ గమనించి వీడియోస్ పెడతాను. నేను తర్వాత సబ్జెక్టు కూడా ఫస్ట్ టు 10th క్లాస్ ఇంగ్లీషు ఏ విధంగా బోధించాలి, నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా మరి ఉపయోగించి ఫస్ట్ టు 10th క్లాస్ ఎలా బోధించాలి ఇంగ్లీషు, మరి వెనుకబడ్డటువంటి పిల్లలకి ఎలా చెప్పాలి, నేను రిసోర్స్ పర్సన్ కూడా చేస్తున్నాను ఆ కాంప్లెక్స్లలో.
కాబట్టి ఈ యొక్క ఎక్స్పీరియన్స్తోని మరి మీ అందరికీ కూడా టీచర్స్, ఇంగ్లీష్ బోధించేటువంటి టీచర్స్ కూడా ఉపయోగపడుతుంది. నేను ఆ విధంగా ప్రిపేర్ అయ్యి మీకు చెప్తాను. తర్వాత నెక్స్ట్ మూమెంట్లో తప్పకుండా ఈ గ్రామర్ కానీ, తర్వాత ఫొనెటిక్స్ కానీ, ఇంగ్లీష్ లిటరేచర్, ఇవన్నీ కూడా ఒక న్యూ టెక్నాలజీతో మరి చెప్తానని మీకు హామీస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే నేను కటావార్స్ 2019లో పెట్టాను, అదేవిధంగా ప్రతి నోటిఫికేషన్స్, నాట్ ఓన్లీ దిస్ డిఎస్సి టీఆర్టీ, ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ, పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్స్ కానీ, ఈ రాబోయేటువంటి ప్రతి రిక్రూట్మెంట్ కూడా నేను అప్డేట్స్ ఇస్తూ, నోటిఫికేషన్స్ కూడా ఇస్తూ మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. తర్వాత మా బాబు, మా పెద్ద కొడుకు అంతకుముందు కూడా ఈ టెక్నికల్ సపోర్ట్ ఇచ్చేది, ఈ వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలి అనే విషయాన్ని అప్పుడు ఉన్నటువంటి అదేవిధంగా సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా మరి మళ్ళీ పెట్టాలి నాన్న, మరి నేను సపోర్ట్ చేస్తానని చెప్పి నేను కొంచెం నర్వస్గా ఉన్నటువంటి దాన్ని మరి నన్ను ఓదార్చి నాకు మరి కొంచెం సపోర్ట్ ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. దాంట్లో మరి నా శాయశక్తుల మీ అందరికీ ఉపయోగపడే విధంగా వీడియోస్ చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. తర్వాత ఈ స్కూల్స్లలో మరి పిల్లలకు ఏ విధంగా మరి రైమ్స్ కానీ, చిన్నపిల్లలు ఫస్ట్ క్లాస్, ఎల్కేజీ, యూకేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలకు ఏ విధంగా వాళ్ళను హ్యాపీ మూమెంట్ తీసుకొచ్చి మరి ఎక్సైట్మెంట్గా వాళ్ళకి ఏ విధంగా ఆనందపడే విధంగా, హ్యాపీగా స్కూల్కి వచ్చే విధంగా రైమ్స్ ఎలా చెప్పాలి, తర్వాత వాళ్ళ సైకాలజీని బట్టి ఎలా చెప్పాలి అనే విషయాన్ని కూడా నేను చెప్తాను. ఆ తర్వాత రాబోయేటువంటి అన్ని నోటిఫికేషన్స్ రెగ్యులర్గా మీతో పాటు మరి టచ్లో ఉంటూ మీకు ఉపయోగపడే విధంగా నేను వీడియోస్ చేస్తానని హామీస్తున్నాను. అందరూ ఆదరిస్తారని, మరి మీరు నన్ను ఇంతకుముందే సబ్స్క్రైబ్ చేశారు చాలామంది, మరి ఇప్పటికైనా మళ్ళీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ ఆదరిస్తారని ఆశిస్తూ అందరితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.